పాపమోచని ఏకాదశి మహిమ. అతి పురాతన కాలంలో ఈ ఏకాదశి మహిమను లోమశముని మాంధాతకు వివరించాడు. ఈ ఏకాదశి ఫాల్గుణ మాసం కృష్ణపక్షంలో వస్తుంది. ఇది సకల పాపాలను హరిస్తుంది. లోమశముని చెప్పిన వివరాలు: మేధావి అనే శివభక్తుడు తపస్సు చేస్తుండేవాడు. మంజుఘోష అనే అప్సరస ముని మనస్సును హరించడానికి ఒక పన్నాగం పన్నింది. ఆమె ముని ఆశ్రమానికి దగ్గరలోనే ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకొని తీయని గొంతుతో వీణను మీటుతూ గీతాలాపన చేయసాగింది. శరీరానికి చందనాన్ని అద్దుకొని మెడలో సుగంధ పుష్పాలను ధరించి తీయగా పాడుతున్న మంజుఘోషను చూసి శివవైరి అయిన మన్మధుడు కూడా మునిని జయించడానికి యత్నించాడు. అప్పుడు మంజుఘోష అతని చెంతకు చేరింది. అది చూసి మేధావి కూడా కామపీడితుడై తన దైవాన్ని మర్చాడు. ఆ విధంగా అతడు శివభక్తిని విడిచి ఆ వనితా సాంగత్యంలో మునిగి రేయింబవల్లనే మర్చిపోయాడు. ఆ కామకలాపాలలోనే అనేక సంవత్సరాలు దొర్లిపోయాయి. ముని తన స్థితి నుండి పతనం చెందడానికి గుర్తించిన మంజుఘోష తిరిగి తన లోకానికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంది. అదే విషయాన్ని ఆమె మేధావితో చెప్పి తన లోకానికి వెళ్ళడానికి అనుజ్ఞను కోరింది. అప్పుడు మేధావి ఆమెతో, రమణి, నీవు నా దగ్గరకు వచ్చింది ఈ సాయంత్రమే కదా, ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు ప్రొద్దున్నే వెళ్ళిపో అని అన్నాడు. మునికి భయపడిన మంజుఘోష సరేనని చెప్పి మరికొన్ని సంవత్సరాలు అక్కడే ఉండిపోయింది. ఈ రకంగా ఆ అప్సరస 57 సంవత్సరాల 9 నెలల 3 రోజులు మునితో ఉండినప్పటికీ అదంతా కేవలం ఒక రేయిలో సగభాగం వలనే తోచసాగింది. తిరిగి మంజుఘోష తన ఇంటికి వెళ్ళడానికి అనుజ్ఞను కోరింది. కానీ ఈసారి ముని ఆమెతో, రమణి, నా మాటలు విను, ఇది కేవలం ప్రాతఃసమయం. నేను ప్రాతకాల విధులు పూర్తి చేసేంత వరకు ఇక్కడే ఉండు అని అన్నాడు. అప్పుడు అప్సరస నవ్వి, మహర్షి, మీ ప్రాతకాల విధులు పూర్తి కావడానికి ఇంకెంత సమయం పడుతుంది? ఇంకా మీరు అవి పూర్తి చేయలేదా? ఇప్పటికే నా సాంగత్యంలో మీరు అనేక సంవత్సరాలు గడిపివేశారు. ఇప్పటికైనా సమయం విలువ తెలుసుకోండి అని అన్నది. ఆ మాటలు వినగానే ఋషికి జ్ఞానోదయం కలిగింది. అప్పుడు ఆ ఋషి, సుందరి, 57 ఏళ్ల విలువైన కాలాన్ని నేను వృధా చేశాను. నీవే నా సమస్తాన్ని, తపస్సును నాశనం చేశావు అని అంటూనే ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. దేహం కోపంతో కంపించింది. అదే కోపంతో మేధావి ఆమెతో పలుకుతూ, నీవు మంత్రకత్తె, పిశాచిలాగా ప్రవర్తించావు కాబట్టి పిశాచిలాగా మారిపో అని అన్నాడు. మేధావి ఇచ్చిన శాపాన్ని వినగానే మంజుఘోష అతనితో, ఓ బ్రాహ్మణోత్తమ, దయచేసి ఈ శాపాన్ని ఉపసంహరించుకో. నేను నీకు అనేక సంవత్సరాల సాంగత్యాన్ని ఇచ్చాను కాబట్టి క్షమార్హురాలిని, నా మీద దయ చూపించు అని అన్నది. ఆమె మాటలను వినిన మేధావి అప్పుడు ఆమెతో, సౌమ్యురాలా, నేనేం చేసేది? నీవు నా తపో సంపదను కొల్లగొట్టావు. అయినా ఈ శాపం నుండి బయటపడే మార్గం నీకొకటి నేను చెప్తాను. ఫాల్గుణ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పాపమోచని ఏకాదశి. అది సకల పాపహరము. నీవు ఆ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే నీ పిశాచి జీవనం పోతుంది అని పలికాడు. తర్వాత మేధావి తన తండ్రి చ్యవన ఋషి ఆశ్రమానికి వెళ్ళాడు. తనయునికి చ్యవన ఋషి మార్గోపదేశం చేస్తూ, పుత్ర, పాపమోచని ఏకాదశి వ్రత పాలన వలన సమస్త పాపాలు నశిస్తాయి. కాబట్టి శ్రద్ధతో దానిని పాటించు అని అన్నాడు. తండ్రి మాటలను వినిన మేధావి పరమోత్సాహంతో ఆ ఏకాదశి వ్రత పాలనకు సిద్ధపడ్డాడు. తరువాత ఆ ఏకాదశి వ్రత విధానము వలన మేధావి పాపాలన్నీ నశించిపోయాయి. అతడు కూడా పరమ పుణ్యభాగ్యుడయ్యాడు. మంజుఘోష కూడా పాపమోచని ఏకాదశి పాలన ద్వారా పిశాచ రూపం నుండి బయటపడి తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయింది. మాంధాతకు ఈ కథను వివరించిన లోమశముని చివరగా పలుకుతూ, రాజా, ఈ పాపమోచని ఏకాదశి వ్రత పాలన చేత సమస్త పాపాలు నశిస్తాయి. ఈ ఏకాదశి వ్రత మహత్యాన్ని చదవడం వలన, వినడం వలన సహస్ర గోదాన ఫలం లభిస్తుంది. ఈ వ్రత పాలన ద్వారా బ్రహ్మహత్యా పాతకము, భ్రూణహత్యా పాతకము, ముదిరాపాన పాతకము, గురుపత్ని సంగమ పాతకము వంటి సకల పాపాలు సమూలంగా నశిస్తాయి అని అన్నాడు. ఈ ఏకాదశి పరమ మంగళకరమైనది, సకల పాపాలను హరిస్తుంది.